హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఓల్డ్ సిటీ, మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరొక 2 గంటల పాటు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కుండపోత వర్షం పడింది. కరీంనగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆదిలాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద మొన్నటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ జిల్లాల్లో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మోడరేట్ టు హెవీ రెయిన్స్ కురుస్తున్న పరిస్థితి. ఇటు రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రాజధాని నడిబొడ్డున కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీ వర్షం అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది కొన్ని ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ మాత్రమే పడుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల వర్షం కురిసి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయింది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. హైదరాబాద్ ఐటీ జోన్లో పరిస్థితి ఎలా ఉందో, వర్షం ప్రభావం ఎలా ఉందో ఒక్కసారి మనం ఫుటేజ్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. మరోవైపు హైదరాబాద్లోని కొన్ని కూడల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయిన దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడితేనే మీకు తెలిసిందే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా స్తంభించిపోతుందో, అలాగే రోడ్లు కూడా ఎలాగా చెరువులు తలపిస్తాయో. ప్రస్తుతం అదే పరిస్థితి. మొన్నంతా కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కాస్త నగరవాసులు తేరుకుంటున్నారు. అలాగే ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాల కారణంగా మొన్నటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్, తుఫాను బంగాళాఖాతంలో ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో, కోస్తాంధ్ర పరిసరాల్లో వచ్చినప్పటికి కూడా దాని ఇంపాక్ట్ అంతా కూడా, దాని ప్రభావం అంతా కూడా తెలంగాణపై పడింది. తెలంగాణ జిల్లాలు పూర్తిగా రైతన్నలు భారీగా నష్టపోయారు. పంట నష్టం, అలాగే చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ దాని నుంచి కోలుకునే ముందే తాజాగా మళ్ళీ ఉదయం గ్రేటర్ వరంగల్ ప్రాంతంలో ట్రై సిటీస్, ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతంలో మళ్ళీ భారీ వర్షంతో ఒక్కసారిగా జనం భయపడిపోయారు. మొన్ననే చిగురుటాకులో వణికిపోయిన ఆ 3 పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు, ట్రై సిటీస్ పీపుల్ అంతా కూడా మళ్ళీ ఇవాళ భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే బురద, మట్టి, నీళ్ళు అన్నీ అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం, బురద, మట్టి అంతా కూడా ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. అంతలో మళ్ళీ భారీ వర్షం అందుకుంది, మళ్ళీ కాస్త తెరపించింది. ఒకసారి మనం హైదరాబాద్లో కురిసిన వర్షానికి సంబంధించిన స్పాట్ దృశ్యాలు చూద్దాం. రైట్, మళ్ళీ హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. మోడరేట్ టు హెవీ రెయిన్ పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ పడుతుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. మొన్నంతా కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మళ్ళీ ఈ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నిజంగా వణికిస్తున్న పరిస్థితి, భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే క్యాపిటల్ హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. మనం చూస్తున్న కొన్ని దృశ్యాలు ఐటీ జోన్ కావచ్చు, అలాగే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ జోన్లలో, సౌత్ జోన్లో కూడా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుంది, అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.
మొత్తం మీద హైదరాబాద్లో కొన్ని ప్రధాన కూడళ్లు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. వర్షం కారణంగా జనాలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వర్షపడే సూచనలు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు అలర్ట్స్ అనౌన్స్ చేసింది. అలాగే హైదరాబాద్లో కూడా వర్షం పడే సూచనలు ఉన్నట్టుగా చెప్తుంది. రైట్, మా వెదర్ రిపోర్టర్ అంజుమా నాతో జాయిన్ అవుతున్నారు. అంజుమా, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? మళ్ళీ హైదరాబాద్లో వర్షం పడుతుంది, దాంతోపాటు తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. సో ప్రస్తుతం వెదర్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో మనకి క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే గత కొంతసేపటి నుంచి కూడా కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురుస్తుంది. మరో 2-3 గంటల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకి ఆరెంజ్, అదే విధంగా ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఎల్లో అలర్ట్స్ లో మనకి హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలలో మనకి తేలికపాటి వర్షం అంటే లైట్ టు మోడరేట్ రెయిన్ తో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్పారు. ఇటు ఉప్పల్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, సరూర్ నగర్, ముషీరాబాద్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, కాప్రా ఈ ప్రాంతాలతో పాటు ఇటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో కూడా మనకి మోస్తరు వర్షం అయితే కురుస్తోంది. అయితే సాయంకాలం సమయం కావటము, చాలా మంది ఇళ్లకు వెళ్లేటువంటి సమయం కావటంతో ఎక్కడికక్కడ కూడా మనకి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సాధారణంగానే హైదరాబాద్ లో మనకి మోడరేట్ రెయిన్ అంటే మోస్తరు వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. వరద నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంటుంది. సో ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ వర్ష సూచనని జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పలు జిల్లాలకి ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది ఒకటి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అయితే తెలిపారు. దీంతో పాటుగా ప్రజెంట్ మనం చూస్తే ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. సాధారణంగా మనకు ఎండాకాలంలో ఏ విధంగా అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ప్రస్తుతం కూడా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో మనకి 30 నుంచి 32, 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అంజుమా, చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ఎండలు, ఓవైపు వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి. సో మరి ఈ వెదర్ అలర్ట్స్ ఇంకా ఎన్ని రోజుల వరకు ఉన్నాయి? ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడవచ్చు? అయితే మనకి గత నెల 15వ తారీఖునే మాన్సూన్ సీజన్ అనేది ఎండ్ అయిపోయింది. కానీ ప్రస్తుతం విపరీతమైనటువంటి ఎండలు ఉండటం వల్ల సాయంకాలం సమయంలో ఈ ఎండ అంటే ఈ గాలిలో తేమ శాతం ఇదంతా పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే నల్లటి మేఘాలను కూడా మనం చూడొచ్చు. సో మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడటం వల్ల కొన్ని ప్రాంతాలలో మనకి కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో ఎండల కారణంగానే ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అంటే మాన్సూన్ సీజన్ నుంచి మనం వింటర్ సీజన్ కి చేంజ్ అవుతున్నాం. సో ఈ మధ్య కాలంలో మనకి తుఫాన్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. 2-3 తుఫాన్లు కూడా ఏర్పడుతూ ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. సో వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఒకవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది కొనసాగుతోంది. దీనితో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ రెండింటి కారణాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే పంట చేతికొచ్చే సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలనుకుంటూ కూడా హెచ్చరికలు, సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే వడ్లు ఆరబోసుకునే వాళ్ళు, మక్కలు ఆరబోసుకునే వాళ్ళు ఉంటారు. సో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని, అంటే వాళ్ళు ఏ మాత్రం ఆదమర్చి ఉన్నా సరే ఈ ఎండల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురిస్తే వారికి పంట నష్టం కూడా వాటిల్లుతుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కొంచెం నల్ల మబ్బులు రాగానే ఆ పంటనంతా కూడా జాగ్రత్త చేసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు రైతులకి కూడా సూచనలు, హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో ఇటు తెలంగాణలో ఈ 2-3 రోజుల పాటు కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో మనకు ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటాం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అంజుమా. సో ఇది మరొక 2-3 రోజుల పాటు వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఎందుకంటే చక్రవాక ఆవర్తనం ఒకటి ఏర్పడింది. ఈ ఆవర్తన ప్రభావంతో ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ఎండ కొడుతుంది, మరోవైపు వర్షం పడుతుంది.
సో మొన్నంతా కూడా భారీ వర్షం కురిసిన తుఫాన్ ఎఫెక్ట్తో మళ్ళీ తాజాగా వర్షాలు. ఒక రకంగా రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మొన్ననే చాలా వరకు నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్యూములో నింబస్ మేఘాలు అంటే తేమ ఎక్కువ అవడం వల్ల తేమ శాతం పెరిగి ఒకసారిగా అది మేఘాలుగా ఏర్పడుతున్నాయి అధిక ఉష్ణోగ్రతల వల్ల. సో ఆ రకంగా క్యూములో నింబస్ మేఘాలు సడన్గా ఉన్న చోటే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. సో ఇవి మోడరేట్ నుండి హెవీ రెయిన్స్గా మారే అవకాశం కూడా లేకపోలేదు. సో మొత్తం మీద మరొక 2-3 రోజుల పాటు వర్షాలకైతే ఛాన్స్ అని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నైరుతి ఋతుపవనాలు పోయాయి. నైరుతి ఋతుపవనాలు పోయింది. వాస్తవానికి వర్షాకాలం అంతా అయిపోయింది. కానీ ఇది ఈశాన్య ఋతుపవనాల సీజన్. సో ఇప్పుడు చాలా డిఫరెంట్ భిన్న వాతావరణం. వాస్తవానికి మనకు వర్షాకాలం తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వానలు అయితే ఉండవు. కానీ ఇప్పుడు ఇది చాలా భిన్నంగా కార్తీక మాసంలో ఈ వానలు కురుస్తున్నాయి. అది మరి ముఖ్యంగా కొన్ని తుఫాన్లు, అల్పపీడనాల ఎఫెక్టు, తర్వాత ఉపరితల ఆవర్తనాలు ఇవన్నీ కూడా తోడై ఈ ఈశాన్య ఋతుపవనాలు కూడా దానికి తోడై ఈ వర్షం అనేది పడుతోంది. మొన్న తుఫానుకు కూడా భారీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కొన్ని చోట్ల వరంగల్ లాంటి ప్రాంతాల్లో 42 సెంటీమీటర్లు, ఏకంగా సిద్దిపేట లాంటి ప్రాంతంలో 22-23 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డ పరిస్థితి. సో ఆ రకంగా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇప్పుడు ఇంకా ఈ ఆవర్తనాల ప్రభావంతో మళ్ళీ ఇంకొక 2-3 రోజులు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ రైతులకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.